హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. యోగపట్ట సమాసేనం జానున్యస్త కరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. యోగానంద లక్ష్మీ నృసింహాయ నమ. ఇక నేటి రోజు పాల్గొన శుద్ధ ద్వాదశి. దీన్ని నృసింహ ద్వాదశి అని కూడా అంటారు. మరి నృసింహ ద్వాదశి ఎంత విశేషమైనది, దాని విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నరసింహ అవతారాలలో శ్రీమన్నారాయణుడే విష్ణువుగా మనం పూజ చేసేటువంటి ఈరోజు గోవింద ద్వాదశి అని కూడా ఈ నృసింహ ద్వాదశి అంటారు. ఇక భారతదేశంలో అనేక వైష్ణవాలయాల్లో ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు జరుపుతారు. ఈరోజు గంగా, యమున, సరస్వతి, గోదావరి వంటి కృష్ణ పవిత్ర నదుల్లో స్నానాలు చేయటం, సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నదుల్లో స్నానాలు చేసి, ఆ నదులు అందుబాటులో లేని వారు చక్కగా సరస్సుల్లో కానీ, చెరువుల్లో కానీ, వాప్యకూప తటాకాల్లో ఎక్కడైనా స్నానం చేసి చక్కగా శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని చెప్పుకోవటం, ఆ విష్ణువుల యొక్క నామాన్ని స్మరణ చేసుకోవటం, ఈరోజు భక్తులు గోవింద ద్వాదశి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజంతా కూడా ద్వాదశి ఉపవాసానికి కూడా భక్తులు సాయంత్రం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు దేవాలయాలు సందర్శన చేసి అక్కడ అనేక విశేష పూజలు జరిపించటం, ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాల్ని చదువుకోవటం, శ్రీ నృసింహ కవచాల్ని పఠించటం ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన ఈ నృసింహస్వామి వారు ఈరోజు పూజించేటువంటి వారికి నృసింహ ద్వాదశి రోజు అర్చన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సంప్రాప్తి చెందుతాయని శాస్త్రం చెప్తోంది. ద్వాదశి నాడు గంగా స్నానం, ఇక గంగా స్నానం సకల పాపాలని కూడా నశింపచేస్తుంది. మరి పురాణ ప్రవచనంగా మనం చేసుకునేటువంటి పురాణ వచనంలో ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం, మరి ఈరోజు సీతామాత విష్ణు పూజ చేయటం, సకల సంపదల్ని చేకూర్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకుంటాం. నృసింహ ద్వాదశి వ్రతం ఆచరించడం భక్తులకు, స్వామివారికి మరి భక్త్యా భగవంతుని నారాయణమర్చేత్ అన్నట్టుగా భగవంతుడిని భక్తితో పూజ చేసిన వారికి ఆ నమ్మకం, ధైర్యం, భద్రత, సర్వరక్షణ కూడా ఆ నృసింహుడే కల్పిస్తాడు. నృసింహస్వామి వారి యొక్క శ్లోకాల్ని రోజంతా కూడా చక్కగా స్మరణ చేయటం, లేదా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో జపం చేసుకోవటం. ఈ వ్రతం చేసుకునేటువంటి వారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా చెరువులో కానీ బావి వద్ద శిరస్నానం ఆచరించి చక్కగా మనస్సు శుద్ధి కలివారై ఇంట్లో మంచిగా పెద్దల యొక్క సంరక్షణలో ఈ నృసింహ వ్రతాన్ని చేసుకోవాలి. మరి నృసింహ దేవాలయంలో కానీ ఇంటి వద్ద కానీ అనేక రకాల పూలు, పండ్లు అన్నీ చక్కగా ద్రవ్యమంతా కూడా తెచ్చుకున్నవారై భక్తి శ్రద్ధలతో నృసింహ శ్లోకాలను చెప్పుకుంటూ ఒక తులసిమాలను అలంకారం చేసి నృసింహస్వామికి ఇష్టమైనటువంటి వడపప్పుని, పానకాన్ని నైవేద్యంగా సమర్పించి నృసింహ గాయత్రిని, లక్ష్మీ స్తోత్రాల్ని, నృసింహ కరావలంబ స్తోత్రాలు ఈరోజు చదువుకోవటం, నృసింహ అష్టోత్తరాన్ని, నృసింహ సహస్రనామాల్ని కానీ పఠించటం పురాణ విశేషాల వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఓం నమో నృసింహాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు స్వామివారి యొక్క నామాన్ని ధ్యానించటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది నేటి ద్వాదశి. అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణ భోజనం, నృసింహ ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క దేవాలయాలు దర్శించడం, స్వామి యొక్క కృపకు మనం అందరం కూడా పాత్రులు అవుతాం. కాబట్టి ఈ నృసింహ ద్వాదశి రోజు మహావిష్ణువు కూడా దశావతార స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నృసింహావతారంలో భక్తులు అనుగ్రహించేటువంటి రోజుగా నృసింహ ద్వాదశి రోజు ఎవరైతే ఆలయాన్ని కానీ మనస్ఫూర్తిగా భక్తిలో ఓం నమో నృసింహాయ అనేటువంటి నామాన్ని స్మరణ మాత్రం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి నేటి నృసింహ ద్వాదశి సమస్తమైన భక్తులకు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఓ నమో నృసింహాయ. సర్వే జన సుఖినో భవంతు.